మోడీ కోవట్టు ఫేవరెట్ కేసీఆర్ అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేటీఆర్ హరీష్ బతికంతా అబద్దాల ప్రచారమేనని మండిపడ్డారు. సీఎం రేవంత్ ని ఆడిపోసుకోవడమే వీరి పనిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను బదనాం చేసి సీఎం కుర్చీ దక్కించుకోవడమే వీరి పరమావధిగా మారిందని అన్నారు. అధికార దాహం తీర్చుకోవడానికి కేసీఆర్ బృందం పడరాని పాటలు పడుతోందని, 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దివాలా తీయించారని, ఆ మాటకొస్తే బీజేపీతో కుమ్మక్కవడానికే బీఆర్ఎస్ పెట్టారని కామెంట్ చేశారు ఆది శ్రీనివాస్. నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి సహకరించుకున్నారో అందరికీ తెలిసిందేనని, కేటీఆర్ ని సీఎం చేయడానికి మోడీ సాయం కోరింది ఈ కేసీఆర్ కాదా అని నిలదీశారు ఆది. అంతేకాదు బీజేపీతో యుద్ధం చేస్తోంది తమ కాంగ్రెస్, తమ ముఖ్యమంత్రిగా చెప్పారాయన. అత్యంత త్వరలోనే బీఆర్ఎస్ బీజేపీ ముసుగు తొలగుతుందని కూడా అన్నారు ఆది శ్రీనివాస్. ఫేవరెట్స్ గా మారిన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ద్వేషంతో, ఈర్ష్యాభావంతో మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే, ఓవైపు మోడీ సర్కార్ను, బీజేపీ సర్కార్ను అనేక మార్లు కాపాడడానికి చేసిన ప్రయత్నం, రైతుల కోసం నల్ల చట్టాలు తీసుకొచ్చిన రోజు మద్దతు ఇచ్చిన వైనం, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కోవిద్ గారు గెలవడానికి బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీని దేశంలో గెలిపించడానికి కోసం బీఆర్ఎస్ గా మీ పార్టీ మారిన వైనం, బీజేపీని గెలిపించాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పతనం కావడానికి కారకులైనటువంటి మీరు, ఆత్మహత్యా ప్రయత్నం కూడా పార్టీకి పరంగా చేసుకున్నటువంటి మీరు, తెలంగాణకు ఏమి వద్దు, మీ ప్రేమ చాలంటూ ప్రేమ లేఖలు రాసిన మీరు, తెలంగాణను 10 సంవత్సరాలు సర్వనాశనం చేసి ఆర్థికంగా తీవ్రమైన దెబ్బను కొట్టి ధ్వంసం చేసి విధ్వంసం చేసి 7 లక్షల అప్పుల కోట్లోకి తీసుకుని వెళ్ళిన మీరు, ప్రతి క్షణం ఆరాటం అధికారులకు రావాలని చెప్పని ఈరోజు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బీజేపీ ఫేవరెట్ గా మారిపోయి, ఫేవరెట్స్ గా బీజేపీకి, కేసీఆర్ కూడా బీజేపీ గారు ఫేవరెట్ గానే ఉన్నటువంటి సందర్భంలో ఆడిపోసుకోవడం తప్ప మీరు చేసింది ఏముందని చెప్పంటున్నాం. ఈరోజు కుమ్ముక్కైంది బీజేపీతో. మీరు మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోసం తహతాలాడింది మీరు. ఈరోజు మీరా మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడేది, మీరా మా ఇంద్రమ్మ రాజ్యం గురించి మాట్లాడేది, మీరా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది.